హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ వాత్సల్య. జనరల్గా మనకి పండుగలు అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది స్వీట్సే కదా. కానీ ఈ వారం మన ఛానల్లో హోలీ సందర్భంగా నేను మీ అందరి కోసం ప్రాసెస్ కొంచెం పెద్దదిగా ఉంటుంది, కాకపోతే చాలా టేస్టీగా ఉండే మలై కోఫ్తా ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: నూనె, ఫ్రెష్ క్రీమ్, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, బంగాళదుంప తురుము, పన్నీర్ తురుము, వెన్న, ఉప్పు, కారం, పసుపు, లవంగాలు, యాలుకలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద, కార్న్ఫ్లోర్, జీడిపప్పు, బాదం పప్పు, జీడిపప్పు పేస్ట్, కొత్తిమీర, కసూరి మేతి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఉడికించి తురిమి పెట్టుకున్న బంగాళదుంప తురుము, 100 గ్రాములు పన్నీర్ తురుము కూడా వేసుకుని ఇవి రెండు బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, చిన్న పలుకులుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పలుకులు 2 టేబుల్ స్పూన్లు చొప్పున వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ముద్దని చూపిస్తున్న విధంగా చేతికి నెయ్యి రాసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఉండలకి అన్ని పక్కల పిండి అంటుకునేలాగా కార్న్ఫ్లోర్లో దొర్లించుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా కార్న్ఫ్లోర్లో దొర్లించడం వలన వేయించుకునేటప్పుడు ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకుని నూనె బాగా వేడెక్కిన తర్వాత ముందుగానే తయారు చేసి పెట్టుకున్న బాల్స్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ ఉండల్లో వేసుకున్న బంగాళదుంపని ఉడికించిన తర్వాత చిదమకుండా తురుముకున్నాం కదా, అలా తురమటం వలన ఉండలు చేసుకునేటప్పుడు ఎక్కువ తక్కువ కాకుండా అన్ని ఉండల్లోకి పన్నీర్తో పాటు బంగాళదుంప కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. తర్వాత పొయ్యి మీద మరో ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని కాస్త వేడెక్కిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుని కాస్త రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని పూర్తిగా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. తర్వాత టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయిందనుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుని ముక్కల్లోని నీరు మొత్తం పోయేంత వరకు వేయించుకోవాలి. ముక్కలు వేగుతుండగా మధ్యలో 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపి మొత్తం అంతా దగ్గరకు అయ్యేంత వరకు వేయించుకోవాలి. ముక్కల్లోని నీరు మొత్తం ఆవిరైపోయి దగ్గర పడింది అనుకున్న తర్వాత పొయ్యి ఆపేసి పూర్తిగా చల్లారనిచ్చి తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసుకుని నీళ్లు పోయకుండా ఫైన్ పేస్ట్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద మరో వెడల్పాటి ప్యాన్ పెట్టుకుని అందులోకి 2-3 టీ స్పూన్ల వెన్న వేసుకుని కాస్త వేడెక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 2 యాలుకలు, 3 లవంగాలు, 2 చిన్న దాల్చిన చెక్క ముక్కలు వేసుకుని నిమిషం పాటు వెన్నలో వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకుని వెన్న మొత్తం కలిసేలాగా బాగా కలుపుకుని 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. తర్వాత అరగంట పాటు నీళ్ళలో నానబెట్టుకుని ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పుకి సరిపడా లేదా 3 టేబుల్ స్పూన్కి సరిపడా ఈ ప్యూరీలో వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టేసి 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకుని ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని ఇవి రెండు కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రేవీ ఏ కన్సిస్టెన్సీలో కావాలనుకుంటామో ఆ కన్సిస్టెన్సీకి సరిపడా నీళ్లు పోసుకుని ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి 5 నుంచి 7 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. 7 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ గ్రేవీలోని నూనె పైకి తేలుతుంది. ఆ టైంలో ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పుకు సరిపడా లేదా 3 టేబుల్ స్పూన్కి సరిపడా క్రీమ్ వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మరింత టేస్ట్ కోసం 1 టీ స్పూన్ కసూరి మేతి వేసుకుని ఒకసారి బాగా కలిపి దాంతోపాటుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పొయ్యి ఆపేసి ముందుగానే వేయించి పెట్టుకున్న కోఫ్తా బాల్స్ని కూడా ఇందులోకి వేసుకుని ఇవి విరిగిపోకుండా మెల్లిగా గ్రేవీ మొత్తం బాల్స్కి పట్టేలాగా కలుపుకుంటే నాన్స్లోకి రోటీస్లోకి పర్ఫెక్ట్గా సూట్ అయ్యే టేస్టీ మలై కోఫ్తా కర్రీ ఎంజాయ్ చేయడానికి రెడీ. ఈ కర్రీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అలాగే మీకు నేను చేసే రెసిపీస్ కనుక నచ్చినట్లయితే
Do like, share and don't forget to subscribe our channel Cook with Vatsalya. ఓకే ఫ్రెండ్స్, వచ్చే గురువారం మళ్ళీ ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ ఎంజాయ్ టేస్టీ ఫుడ్ అండ్ టేక్ కేర్. బాయ్ బాయ్.